ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ నెల మార్చి 8 నుంచి 15 వరకు ద్వాదశ రాశుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇక కర్కాటక రాశి మహిళలకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మార్చి 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశిలో ప్రధానంగా చూసుకునేది కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. గ్రహాలలో ఒక్క గురువు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. అయినప్పటికీ కూడా మొక్కవని ధైర్యంతో ఆత్మవిశ్వాసం ముందడుగు వేయండి. సమయం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా గ్రహణ ప్రభావం కూడా ఈ కర్కాటక రాశి వారికి 14వ తారీఖున తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరు ఎలాంటి పరిష్కార మార్గాలు పాటిస్తే వీరి జీవితం బాగుంటుందంటారు? ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గురువు లాభస్థానంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉన్నాడు. మరి ఇట్టి గురుని మనం అనుకూలంగా మలుచుకోవాలి, ఆ గురుడిచ్చేటువంటి శుభ ఫలితాలు పొందాలి అని అంటే కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి మార్పులు చేర్పులు మీ జీవితంలో చేసుకోక తప్పదు. ప్రధానంగా ఈ గురుడు అన్నింటా శుభకరుడై యోగాన్ని కలగచేస్తున్నాడు. కుజుడు 12వ స్థానంలో స్తంభించి ఉండడం, ఈ కారణం చేత జరిగేటువంటి నష్టం ఏంటంటే సకాలానికి భోజనం చేయలేకపోవడం, సకాలంలో నిద్ర ఉండకపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు. ముఖ్యంగా సంతానము గురించి ఎక్కువగా ఆలోచన చేయడం, సంతానము మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి రావడం, ఈ కారణాల చేత అలుపెరగనటువంటి పోరాటాలు చేయడం, దీనితో పాటుగా ఏదో లేకపోయినప్పటికీ ఏదో ఉంది, ఏదో జరుగుతుంది అనేటువంటి యొక్క భయాందోళనలు మీలో ఎక్కువగా ఉంటాయి. తద్వారా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలు అనవసరమైనటువంటి విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ తద్వారా విలువైనటువంటి సమయాన్ని, అవకాశాలని కోల్పోతారు. ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఎదుటి వాళ్ళని ప్రశాంతంగా ఉండనియ్యరు అనేటువంటి చందంగా కుటుంబ సభ్యులతో మీ యొక్క వ్యవహార శైలి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వ్యవహార శైలిని చాలా మటుకు తగ్గించుకోండి. వాస్తవంలో మీరు ఆలోచించండి, వాస్తవంలో గ్రహించండి, తద్వారా చాలా మటుకు మీరు ప్రశాంతతను పొందుతారు. ఇది చెప్పినంత ఈజీ కాదు వాస్తవంగా ప్రశాంతంగా ఉండడం. ఎందుకంటే గ్రహాలు మిమ్మల్ని ఆ విధంగా నడిపిస్తున్నప్పుడు వాటికి తగ్గట్టుగానే మనం ప్రయాణం చేస్తాం తప్ప, మనం ఎంతో సంకల్ప బలం ఉంటే తప్ప ఆ గ్రహాన్ని ఓడించలేం. కాబట్టి కుజుడు ఇచ్చేటువంటి అశుభ ఫలితాలని మనం ఆ శుభంగా మార్చుకోవాలంటే మానసికంగా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రతిదీ కూడా పట్టి పట్టి చూస్తున్నట్టుగా ఉంటే ఏమవుతుంది, ఈ అష్టమ రవిశని ప్రభావం యాక్టివేట్ అవుతుంది, తద్వారా అనారోగ్యం చేరుతుంది. ముఖ్యంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు ధనపరంగా తీసుకుంటారు, ముందు వెనక ఆలోచించకుండా. ఎందుకంటే ఆలోచించేటువంటి గ్రహస్థానాధిపతి అయినటువంటి కుజుడు బలహీనమైపోయాడు కదా. ఏమవుతుంది, ముందు వెనక ఆలోచించకుండా ధనము ఎదుటి వాళ్ళకి ఇచ్చేయడం, అవి తిరిగి రాకపోవడం, నష్టపోవడం, తద్వారా మానసికమైనటువంటి సమస్యలు ధనపరంగా ఉంటాయి, కుటుంబ పరంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏది చేసినా ఇక్కడ ఈ కుజ ప్రభావం నుంచి బయటపడాలనంటే ప్రతిదీ ఈ 15వ తారీఖు వరకు ఓపెన్గా ఉండే ప్రయత్నం చేయండి. ఏం జరుగుతున్నా మీ కుటుంబ సభ్యులతోనో మీ పెద్దవాళ్లతోనో చర్చించుకునే ప్రయత్నం చేయండి. ఈ కుజుని యొక్క బలము తగ్గిపోతుంది. ప్రధానంగా 9వ స్థానంలో శుక్రుడు, బుధుడు, రాహు స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా అన్ని విధాలుగా మీరు దూర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళతో కాస్త సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇక విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ
ప్రధానంగా ఉద్యోగ సంబంధంగా ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగస్తులకి 15వ తారీఖు తర్వాత గ్రహ మార్పు ఉంటుంది కాబట్టి అప్పుడు సీరియస్గా ప్రయత్నం చేయండి. ఇక ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించండి. అధికంగా ఆశపడి భంగపడడం కంటే వాస్తవానికి తగ్గట్టుగా మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ప్రమోషన్స్ విషయంలో. అయితే వేరే సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయము మహిళలకి కాదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది అంటే ఫుడ్కి సంబంధించి జనరల్ స్టోర్సు, సూపర్ మార్కెట్స్, బ్యాంగిల్స్, జ్యువెలరీ బిజినెస్, బొటిక్, బ్యూటీ పార్లర్లు, క్లాత్ స్టోర్స్, రెడీమేడ్ గార్మెంట్స్ ఇలాంటి నడిపేటువంటి మహిళలు, ఫ్రూట్స్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఆనందదాయకంగా చాలా చక్కగా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఈ లాయర్ వృత్తులు, అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, మరియు ఈ రైతులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సిమెంట్ పరిశ్రమ, ఇసుక, బట్టి వ్యాపారస్తులు, అలాగే మైనింగ్ వ్యాపారస్తులు, అలాగే ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్ నడిపే అంటే వంట నూనెలు అమ్ముకునేటువంటి వాళ్ళు, అలాగే ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇనుముతో పనిచేసేటువంటి ప్రతి వ్యాపారస్తులు, మహిళలు వీళ్ళందరూ కూడాను కాస్త జాగ్రత్తలు ఉండాలి. ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మిశ్రమంగా ఫలితాలు అనేటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే దైనందిన జీవితంలో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం. 8, 9 తారీఖుల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ధనము ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి ఖర్చులను వాయిదా వేసుకోవడమో, ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం ప్రయత్నం చేయాలి. ఇక ప్రధానంగా సరైనటువంటి సమయానికి నిద్ర పట్టకపోవడం, మానసికమైన ఆందోళన ఎక్కువగా చెందుతారని చెప్పవచ్చు. 10, 11 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీస్, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో చక్కగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు. 12, 13, 14 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబము సభ్యుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకోవడము, ధనపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి ఎక్కువగా ఎదుర్కోవడము, మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకుంటేనే చాలా మటుకు శాంతంగా ఉండడం, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు రోజున మాత్రం పాత మిత్రుల యొక్క కలయిక, అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల నుంచి పొందుతారు. అయితే ఈ యొక్క గ్రహణము అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాలలో కనిపిస్తున్నటువంటి కారణం చేత ఆ దేశ ప్రజలందరూ కూడా గ్రహణ సంబంధించినటువంటి ఆచార నియమాలు పాటించాలి. మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ యొక్క ఆచారాలు ఏవైతే ఉన్నాయో గ్రహణ దోష నివారణ కార్యక్రమాలు మాత్రం చేసుకోక తప్పదు. అందుకనే ఈ యొక్క ఏ రాశుల వారు అంటే మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు గ్రహణ దోషానికి గురవుతారు. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో గ్రహణ దోష నివారణ హోమాలు 14వ తారీఖు రోజున ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతాయి. పర్ హెడ్ 2100 రూపాయలకి. మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారి కోసమే చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడాను రుద్రాష్టకము లేదా రుద్ర త్రిశతి పారాయణం అనేటువంటిది రోజుకి 3 సార్లు పఠించండి. వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం చేసుకోండి. తద్వారా చాలా మటుకు సమస్యలు పరిష్కరించబడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు గనక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురువుగారు, కర్కాటక రాశి మహిళలకు ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు, అలాగే చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు వివరించినందుకు ధన్యవాదాలండి.